వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 26 లైఫ్ స్టైల్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈరోజు గెటింగ్ మై నెయిల్స్ డన్, పెడిక్యూర్ మానిక్యూర్ చేయించుకుంటా అండ్ ప్యాకింగ్ ఫర్ మై బర్త్డే ట్రిప్. సో ఈ రెండు కలిపి ఈ వీడియోలో చేస్తాను అనమాట. సో ఈరోజు యాక్చువల్లీ ట్యూస్డే. సో నేను ట్రిప్ వెళ్తున్నాను. ఆ ట్రిప్ ఏంటి అవన్నీ నేను ప్యాకింగ్ చేసుకునేటప్పుడు చెప్తా. అండ్ ట్రిప్ అయితే వెళ్ళేదైతే నేను థర్స్డే వెళ్తున్నాను, అంటే ఎల్లుండి వెళ్తున్నాను. సో దానికోసం నేను ప్రిపేర్ అవుతున్నాను అనమాట. సో ఇట్స్ మై బర్త్డే గైస్. సో అందుకని చెప్పి నేను ట్రిప్ వెళ్తున్నాను. సో ఎవరితో వెళ్తున్నా, దేనికి, ఎక్కడికి వెళ్తున్నా, ఏమేమి ప్యాక్ చేసుకుంటున్నానో మొత్తం మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనం నెయిల్స్ చేయించుకుందాం. సో నెయిల్స్ ఏంటంటే, నా డ్రెస్ మీరు షీన్లో లాస్ట్ షీన్ హాల్ చూస్తే, లాస్ట్ వీడియో నా బ్లాగ్ చూస్తే కనుక నేను ఏ డ్రెస్ కొనుక్కున్నానో మీకు తెలుస్తుంది బర్త్డేకి. సో యాజ్ అ సెడ్ యూ నాకు సారీ సో యాజ్ అ సెడ్ యూ నేను బర్త్డే అంత గ్రాండ్గా ఏం సెలబ్రేట్ చేసుకోవట్లా. మీ విత్ మై సెల్ఫ్ నేను సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ బర్త్డే. సో నేను ఏం డ్రెస్ కొన్నానో దానికి తగిన ఆపోజిట్ కలర్ నేను నెయిల్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. నా నెయిల్స్ ప్రెజెంట్ చూస్తే మొత్తం తినేసి కనిపిస్తుందో. నేను ఎప్పుడంతే నా నెయిల్స్ ఒరిజినల్ నెయిల్స్ ఇట్లనే ఉంటాయి. సో ఇప్పుడు నేను నెయిల్ పెడిక్యూర్ అండ్ మానిక్యూర్ రెండు చేయించుకున్న తర్వాత నాకు కొన్ని ఐటమ్స్ కావాలి బయట నుంచి. ఏమైతే ప్యాకింగ్ చేసుకుంటున్నానో దాంట్లో కొన్ని ఐటమ్స్ కావాలి. సో అవి కూడా కొనుక్కొని ఒకేసారి ఇంటికి వద్దాం. సో దాని తర్వాత ప్యాకింగ్ చేసుకుందాం. ఓకే, ఈరోజు ట్యూస్డే, నేను థర్స్డే వెళ్తున్నాను. సో దానికోసం మనం ప్రిపేర్ అవుతాం. నేను ప్యాక్ చేసుకునేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నా, ఎవరితో వెళ్తున్నా, ఏ ప్లేస్కి వెళ్తున్నా అన్నీ నేను మీకు చెప్తాను. ఓకే, సో ఫస్ట్ అయితే మనం నెయిల్స్కి వెళ్దాం. చలో గైస్, ఐఎమ్ అట్ ద నెయిల్ సాలూన్. సో ఇప్పుడు మనల్ని సెలెక్ట్ చేసుకోమని అక్కడ ఉన్నాయి కదా, అవన్నీ చూడమని చెప్పారు. ద బిగ్గెస్ట్ టాస్క్ ఈజ్ లైక్ సెలెక్టింగ్ ద నెయిల్ పాలిష్. బట్ ఐ హ్యావ్ సంథింగ్ ఇన్ మై మైండ్. నేను ఆల్రెడీ పింట్రెస్ట్లో చూసాను. సో బ్రౌన్ కలర్ డ్రెస్ అన్నప్పుడు మనం బ్రౌన్ కలరే పెట్టుకోలేము కదా. సో ఆపోజిట్ మేబీ వైట్ అంటే మనం ఇండియన్స్ తిన్నప్పుడు పసుపు అంతా అంటేసేది కాబట్టి వైట్ పెట్టుకోలేము. సో వీ కెన్ గో విత్ గోల్డ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో అక్కడ చూద్దాం. మై క్యాట్ ఐస్ అన్నీ ఉన్నాయి. ఇది ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి బుక్లెట్. ఇదంతా మ్యాట్, ఇదంతా జెల్. సో యాక్చువల్లీ దీంట్లో నుంచి నేను ఈసారి మ్యాట్ వేయించుకుందాం అనుకుంటున్నాను. బికాజ్ ఎవ్రీ టైం జెల్ వేయించుకుంటా. అండ్ క్యాట్ ఐస్ నాకు అసలు నచ్చలేదు లాస్ట్ టైం ఒకసారి వేయించుకున్నప్పుడు. సో ఐ గో విత్ మ్యాట్. దీస్ నెయిల్స్ ఇలాగ డిఫరెంట్ కలర్స్. సో చూద్దాం వీళ్ళు ఇది చేయగలుగుతారో లేదో. ఇక్కడ జెల్ ఉంది, జెల్ ప్లేస్లో హాయ్. వీళ్ళ భాష మనకు అర్థం కదా, వాళ్ళ భాష మన భాష వాళ్ళకి అర్థం కాదు గైస్, అంతే. సుత్తి. సో లెట్స్ గో. ఇప్పుడు నాకు రెస్ట్ మోడ్, ఒక గంట నిద్రపోతా. యా సెల్ఫ్ ప్యాంపరింగ్ గైస్. ఇంకా మసాజ్ కదులుతున్నట్టు కనిపిస్తుంటే వెనక మసాజ్, కిందేమో వాళ్ళు కాళ్ళు నొక్కుతూ ఉంటుంటే. ఇందాకే అన్నం తిన్నాం. సో దిస్ సుఖం బై సుఖం. సెల్ఫ్ ప్యాంపరింగ్ ప్లస్ సుఖం ఈజ్ ఈక్వల్ టు మీ. గైస్ ఇప్పుడే ఏది పెడిక్యూర్ అయిపోయింది. సో ఏ కలర్ చూస్ చేసుకున్నా అంటే, లాస్ట్ టైం నేను ఏంటి న్యూడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నా. సో ఈసారి కొద్దిగా డార్క్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇది కొద్దిగా పీకాక్ కలర్ అనమాట. సో ఈ స్లిప్పర్స్ ఎందుకు వేసారంటే, ఇవి రెగ్యులర్ నెయిల్ పాలిష్ కదా, ఇప్పుడు ఇది ఒక హాఫ్ అన్ అవర్ వరకు పట్టుకోవడానికి లేదు. సో అందుకని చెప్పి ప్రస్తుతానికి ఇవి వేశారు. ఇవి వేసుకొని మనం నడవచ్చు. అవి పక్కన పెట్టేసి సో హాఫ్ అన్ అవర్ వరకు అది డ్రై అయ్యేదాకా
అది తీస్తే మాత్రం మొత్తం అతుక్కుంటుంది గైస్. అందుకని చెప్పి అవి స్లిప్పర్స్ వేసారు టెంపరీగా. అండ్ సెలెక్ట్ చేసుకున్నాను ఆ కలర్, డార్క్ కలర్. లాస్ట్ టైం లైట్ వేసుకున్నాను అని చెప్పి ఈసారి డార్క్ వేసుకున్నాను. అండ్ ఇప్పుడు విల్ గో విత్ మెనిక్యూర్. సో ఇప్పుడు మెనిక్యూర్ స్టార్ట్ అవుతుంది గైస్. ఇది చేయడానికి ఒక 35 minutes పట్టింది. సో ఇంకా పైన కోటింగ్ వేస్తుంది చూడండి. ఎత్తనే ఉంటారు ఒకదాని మీద ఒకటి. కానీ అది మన నార్మల్ రెగ్యులర్ నెయిల్ పాలిష్లో కాదు, చాలా స్ట్రాంగ్ ఉంటాయి అవి, అసలు పోన్ కూడా పోవు. వాళ్ళని లేయర్లు వేస్తున్నారు కాబట్టి. సో మానిక్యూర్ చేయించుకున్న తర్వాత వెల్ యూ గైస్. ఇంకా అవ్వలేదు, ఇప్పుడే నెయిల్ పాలిష్ లాగా డిప్ చేసింది. సో దీని తర్వాత ఇప్పుడు షేప్, మళ్ళీ దీని మీద షేప్ చేసేసి ఇక్కడ డిజైన్ వేస్తుంది గైస్. బాగున్నాయా? మొత్తం అయిపోయింది గైస్. సో గైస్ ఫైనల్లీ యా ప్లీజ్. సో నేను ఇక్కడ దీనికి బాగా వేయించుకున్నాను అండ్ దీనికి స్టార్స్ వేయించుకున్నాను. అండ్ ఇది జెల్ కాదు, మ్యాట్ ఇది. సో రెండింటికి అలానే వేయించుకున్నాను. సో అంటే డ్రెస్ బ్రౌన్ కలర్ కదా, సో వైట్ అండ్ బ్రౌన్. ఇది బ్రౌన్ అంటే బ్రౌన్ కాదు, కొద్దిగా బర్గండి కలర్. సో ఇలా అయితే కొద్దిగా మ్యాచ్ అయ్యిద్ది అని చెప్పి, బాగుందని చెప్పి చేయించుకున్నా గైస్ విత్ నెయిల్స్. బాగుంటే కమెంట్స్లో చెప్పండి బాగుందని. గైస్ బిల్ ఎంత అయిందో తెలుసా? $1 or $2 అయింది. సో పెడిక్యూర్ అండ్ మానిక్యూర్ కలిపి $1 or $2 అయింది గైస్. ఇట్స్ ఓకే, నా గురించి నాకు స్పెండ్ చేసుకోవడానికి ఇష్టం. ఓకే, నవ్ లెట్స్ గో టు CVS. సో CVS అని ఎందుకు అంటున్నా అంటే బికాజ్ నాకు ఫేస్కి రాసుకునే సన్ స్క్రీన్ ఉంది, కానీ ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ ఇప్పుడు సమ్మర్ కదా, సో బాడీకి సన్ స్క్రీన్ స్ప్రే తీసుకోవాలి. సో ఇక్కడ CVSలో ఉంటుంది. అండ్ ఇంకోటి నాకు పీరియడ్స్ వచ్చే టైం అయింది కదా, సో ప్యాడ్స్ కూడా కావాలి. దానికి కూడా పీరియడ్స్ వచ్చిన టైంలోనే నేను వెళ్తున్నాను. ఇప్పుడు ఎలా చేస్తానో ఏందో నాకు తెలియదు కానీ, బట్ సో యా ఇప్పుడు CVSకి వెళ్ళి ఆ 2 పిక్ చేసుకుందాం, ప్యాడ్స్ అండ్ సన్ స్క్రీన్ స్ప్రే. లెట్స్ గో టు CVS. ఇక్కడ నుంచి 1 mile ఉంది. సో లెట్స్ గో టు దాట్. సో గైస్ నేను CVSలో ఉన్నా, మనం సన్ స్క్రీన్ తీసుకుందాం ఇప్పుడు. సో ఇవి సన్ స్క్రీన్ స్ప్రేస్ అనమాట. ఇవి లోషన్స్, ఇదేమో స్ప్రేస్ అనమాట ఇవన్నీ. సో నేను న్యూట్రోజీనా తీసుకోవటం బెస్ట్ యాక్చువల్లీ. ఇది మళ్ళీ దీన్ని 100 ml కన్నా దీన్ని తీసుకొని వెళ్ళనియరు, 100 ml కన్నా తీసుకొని వెళ్ళారు ఎక్కువ కూడా. సో అది చూసి తీసుకోవాలి. లాస్ట్ టైం నేను అలానే బిస్కెట్ అయ్యా అమెజాన్లో కొని. సో చిన్నది ఏది ఉంటే అది తీసుకెళ్ళాలి గైస్. సో గైస్ ఇక్కడ 100 ml కన్నా ఎక్కువ తీసుకెళ్ళడానికి లేదు, అన్నీ 200 ml 187 ml ఉన్నాయి. సో ఇవి చిన్నవి ట్రావెల్ ప్యాక్ లాగా 50 ml లాగా ఉంది. సో ఇలాంటి ఈ 2 తీసుకుంటే 100 ml అయిద్దని చెప్పి నేను 2 తీసుకున్నాను. సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్ గైస్, బికాజ్ ఈ ఎండలు చాలా ఉన్నాయి. సో ఇది 50+ కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు దీనికైతే సరిపోతుంది ప్రస్తుతానికి. గెట్ ప్యాడ్స్. సో గైస్ ఇక్కడ యూఎస్లో ఎట్లా అంటే మనకి ప్యాడ్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారో తెలుసా? సో ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ ఇలా కనిపిస్తుందా మీకు లైట్, మన బ్లడ్ ఫ్లోని బట్టి లైట్ అయితే ఇవి పెట్టుకోవచ్చు. మోడరేట్, హెవీ అనుకో అన్ని డాట్స్ ఉంటాయి అన్నమాట. సో హెవీ మీకు ఎక్కడ చూపించాలి. సో ఇది లైట్, రెగ్యులర్, మోడరేట్. సో ఇలాగా మన ప్యాడ్స్ని ఆ రేంజ్లో సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి బ్లీడ్ అయ్యేదాన్ని బట్టి. సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా గైస్, తెలిసిన వాళ్ళ కోసం కాదు. Please remember to take your receipt. Thank you for shopping at CVS. సో ఇప్పుడు మనం వెళ్ళేసి ఇక్కడ బయట పనులు అయిపోయినాయి కాబట్టి, సో ఇప్పుడు మనం వెళ్ళేసి బ్యాగ్ సర్దేసుకుందాం ఫాస్ట్గా. సో గైస్ నాకు ఇది ఫస్ట్ టైం. ఎందుకు అంటే ఇంతకుముందు ట్రిప్ అనగానే నేను 1 month నుంచి నేను ప్రిపేర్ అవుతూ ఉండేదాన్ని.
బట్ ఈసారి ఏంటో ట్రిప్ అంటే లాస్ట్ మినిట్ వరకు నేను అసలు ప్యాక్ కూడా చేసుకోలేదు. ఎల్లుండి ఫ్లైట్ అంటే ఈరోజు చేసుకుంటున్నాను. సో ఏమో గైస్, ఈ మధ్య అన్నిటి మీద ఇంట్రెస్ట్ పోతుంది ఏందో. సో యా, లెట్స్ గో హోమ్ అండ్ ప్యాక్. ఓకే గైస్, ఐమ్ బ్యాక్ టు హౌస్. సో ఈరోజు నేను నిన్న వీడియో చేయటం మర్చిపోయాను. సో ఈరోజు నేను చేద్దాం అనుకుంటున్నాను. నా ఫ్లైట్ రేపే కాబట్టి. యాజ్ అ సెట్ లాస్ట్ మినిట్ వరకు నేను ప్యాకింగ్ కూడా చేసుకోలేదు గైస్. ఐ డోంట్ నో, బట్ ఇప్పుడు మనం ఫాస్ట్గా ప్యాకింగ్ చేసేద్దాము. సో ఇది నా సూట్ కేస్ బ్యాగ్. యాక్చువల్లీ నాది కాదు, మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నా. అండ్ ఫాస్ట్గా సర్దేసుకున్నాం. నేను యాక్చువల్లీ అమెరికన్ ఎయిర్లైన్స్ అండ్ వెళ్ళేటప్పుడు అలాస్కా ఎయిర్లైన్స్ అండ్ వచ్చేటప్పుడు అమెరికన్ ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నాను. బికాజ్ ఇప్పుడు నేను ఫ్రాంటియర్ అలాంటివి చేసుకున్నట్టు మళ్ళీ దీనికి కూడా ఒక $70 ఎక్స్ట్రా పే చేయాలి కాబట్టి నేను చేసుకోలేదు. సో ప్రస్తుతానికి ఐ వాంట్ టు లైక్ ఈ బ్యాగ్ వచ్చింది అండ్ ఐ వాంట్ టు ప్యాక్ ఎవ్రీథింగ్. సో నేను ఏమేమి ప్యాక్ చేసుకుంటున్నానో మీకు చూపిస్తాను. యాక్చువల్లీ నాకు ఇంకా బెటర్ ప్లేస్ దొరకలేదు గైస్, అందుకే నాకు ఇక్కడ చేస్తున్నాను వీడియో. సో గైస్, ఫస్ట్ వచ్చేసి మీకు కనిపిస్తుందా ఇంకొద్ది పెడతా. యా, సో ఫస్ట్ వచ్చేసి నేను ద మెయిన్ థింగ్ ఇస్ నా బర్త్డే అవుట్ఫిట్. సో మీరు నా ప్రీవియస్ షీన్ బ్లాగ్ చూసుంటే, షీన్ హాల్ పార్ట్ 1 చూసుంటే నేను దాంట్లో నా బర్త్డే డ్రెస్ చూపించాను. సో ఈ బర్త్డే డ్రెస్ నేను ఇప్పుడు ఫస్ట్ ప్యాక్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది పెద్దది కాబట్టి కింద నలిగిపోతుంది కానీ. సో ఫస్ట్ బర్త్డే డ్రెస్ పెట్టేసాను. అండ్ ఇప్పుడు నేను యాక్చువల్లీ రాసుకొని పెట్టుకున్నాను ఏమేమంటే గైస్, ఇక్కడ కనిపిస్తుందా, నేను అలా రాసుకొని పెట్టుకున్నాను ఏమేమి తీసుకొని వెళ్ళాలి అని చెప్పి. సో ఒక బర్త్డే డ్రెస్, ఒక బికినీ. సో ఇది బికినీ అనమాట. ఇవన్నీ మీరు షీన్ చూసుంటే మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటాయి. సో ఈ బికినీ దీని మీద పెట్టేద్దాం. అండ్ ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ బికినీయే. ఇవన్నీ నేను వేసుకున్న బట్టలన్నీ మీరు చూడాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, మీకు తెలుస్తుంది. ఇది కూడా బికినీయే. సో ఇది జస్ట్ ఆప్షనల్ ఫ్రాక్, లైక్ వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇది కూడా ఫ్రాక్ కైండ్ ఆఫ్ బాడీకాన్ కైండ్ ఆఫ్ ఇది. సో ఇది కూడా అదే ఆప్షనల్గా తీసుకొని వెళ్తున్నాను. అండ్ ఇది ఒక డెనిమ్ షార్ట్. ఇది ఒక డెనిమ్ షార్ట్ అండ్ దీని మీద ఒక టాప్ అన్నమాట. సో ఇది 1 డేకి. ఇది ఒక ప్యాంట్. నేను ఎలా తీసుకెళ్తున్నానంటే అవుట్ఫిట్స్ లైక్ ఒక ప్యాంట్, ఒక క్రాప్ టాప్, ఒక డెనిమ్ షార్ట్ క్రాప్ టాప్, ఒక ఫ్రాక్, ఒక బికినీ, ఇంకా క్యాజువల్ అవుట్ఫిట్స్, నైట్ వేర్ అలా తీసుకుని వెళ్తున్నాను. సో ఇది ఒక ప్యాంట్ అండ్ ఒక క్రాప్ టాప్, ఇది కూడా ఒక రోజుకి. సో ఇప్పుడు మనం ఇక్కడ బయట వేసుకొని తిరిగే బట్టలు అయిపోయినాయి. సో క్యాజువల్ వేర్ ఒకటి తీసుకొని వెళ్దాం అనుకుంటున్నా. అంటే వచ్చేటప్పుడు ఫ్లైట్లో నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు క్యాజువల్ వేర్కి ఇది వేసేసుకుంటాను. సో ఇవి యాక్చువల్లీ కింద పెట్టేస్తారు క్యాజువల్ వేర్. సో ఒక క్యాజువల్ వేర్ చాలు, ఎందుకంటే నేను యాక్చువల్లీ 4 days వెళ్తున్నాను గైస్. నేను 4 days 4 parts or 3 parts తీస్తాను. సో తీసిన తర్వాత తీస్తాను. అండ్ యా, వచ్చేటప్పుడు నేను మళ్ళీ థర్స్డే వెళ్ళి 1 day నైట్ అంటే ట్యూస్డే మార్నింగ్ రిటర్న్ అవుతా. సో మ్యాక్స్ అది 4 complete days కాబట్టి ఇది ఆప్షనల్ యాక్చువల్లీ, ఇది అక్కర్లేదు. సో ఒక 3 night dresses పెట్టుకున్నాను. 2 shorts and 1 frock పెట్టుకున్నాను. ఒక ఫ్రాక్ పెట్టుకున్నాను అనమాట. సో 3 daysకి 3 వేసుకుంటాను. 4th day మేము ఎలాగో వచ్చేస్తాము కాబట్టి. సో ఇది. అండ్ వన్ ఇట్ కమ్స్ టు ఇంకోటి ఏంటంటే బట్టలు అయిపోయినాయి కదా. బట్టలు అయిపోయిన తర్వాత ఇంకోటి ఏంటి, డ్రెస్కి కావాల్సిన జ్యువెలరీ ఏముంటాయి, ఇయర్ రింగ్స్, ఈ రింగ్, ఇది సింపుల్ గైస్ అంతే. సో ఇది ఇక్కడ పెట్టేద్దాం ఈ వీడియోలో. అండ్ షూస్, స్లిప్పర్స్ నేను లాస్ట్లో పెడతాను. అండ్ స్కిన్ కేర్, ఇది నా స్కిన్ గైస్, స్కిన్ అందాం నా ఫేవరెట్. దీంట్లో అన్ని స్కిన్ కేర్ ఉంటాయి. సో నేనేమి ప్రతిసారి డంప్ చేయాల్సిన అవసరం లేదు, దీంట్లో అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇది పెట్టేసుకుంటే అయిపోతుంది. మాయిశ్చరైజర్. సో
సన్స్క్రీన్ ఓకే. సో ఇది స్కిన్ కేర్, మనం ఈ డిపార్ట్మెంట్లో పెడతాం. ఓకే. అండ్ మనకి అక్కడ ఫుల్ ఎండలు ఉంటాయి కాబట్టి మనం 2 సన్ స్క్రీన్స్ తీసుకున్నాం. ఇది ఒకటి ఆప్షన్ కింద పెట్టుకున్నాను, ఎందుకంటే 50 ml వాడు 2 అలౌ చేస్తారు. అండ్ ఒక పర్ఫ్యూమ్, ఈ పర్ఫ్యూమ్ కూడా 60 ml, 100 ml కన్నా ఎక్కువ అలౌ చేస్తాను. సో ఇదేంటంటే నేను యాక్చువల్లీ మేకప్ వేసుకోను గైస్, మేకప్ అసలు వేసుకోను, బట్ ఆప్షనల్ కింద నా బర్త్డేకి నేను వేసుకుంటాను. సో దీంట్లో మేకప్ స్టఫ్ ఉన్నాయి. ఇది మొత్తం నా మేకప్ బ్యాగ్ అనమాట. ఇది నా మేకప్ బ్యాగ్ ఇదంతా. సో ఇది కూడా నేను తీసుకొని వెళ్తున్నాను. అండ్ ఒక ఫేస్ వాష్ ఇది కోంబ్. దాంట్లో పెట్టడానికి స్పేస్ లేదు, సో దీంట్లో కోంబ్ పెట్టుకున్నా. అండ్ ఇంకోటి ఏంటి, టవల్స్ గైస్. టవల్స్ యాక్చువల్లీ మేము హోటల్లో ఉంటాం కాబట్టి హోటల్ వాడిస్తాడు టవల్స్. అండ్ ఇంకోటి ఏం తీసుకొని వెళ్ళాలి, టవల్స్ ఇస్తారు. ఫేస్ వాష్ ఉంది, అక్కడే బాడీ వాష్ ఉంది. బాడీ వాష్ నా దగ్గర యాక్చువల్లీ 200 ml పైన ఉన్నాయి. సో అవి నేను తీసుకొని వెళ్ళటానికి ఉండదు, అవి బాత్ అండ్ బాడీ వర్క్స్లో కొన్నాను. సో అవి తీసుకొని వెళ్ళటానికి ఉండదు. ఫేస్ వాష్ పెట్టేసుకున్నా, స్కిన్ కేర్, మేకప్, బట్టలు. సో ఇప్పుడు ఇన్నర్స్ పెట్టుకోవాలి. నేను ఇన్నర్స్ పెట్టుకున్నాము. ఇన్నర్స్ అండ్ షూస్ పెట్టుకోవాలి. ఇది ఇన్నర్ లేదా ఒక స్టిక్కర్ బ్రా స్మాల్గా. ఇది ఏమన్నా ఇక్కడ వరకు వేసుకుంటే అది నా బర్త్డేకి వేసుకుంటాను. సో ఇన్నర్స్ అన్నమాట. అండ్ ఇది యాక్చువల్లీ బీచ్ గైస్, ఇది బీచ్ టవల్ ఇది. సో ఇది బీచ్ టవల్, మేబీ యూస్ఫుల్ అయితే అవ్వచ్చు. సో బీచ్ టవల్ ఇది ఆప్షనల్ అనమాట, బీచ్ టవల్. సో ఇవన్నిటి మీద బీచ్ టవల్ పెట్టేస్తాను కదా. అండ్ బీచ్ బ్యాగ్, చూసినట్టయితే బీచ్ బ్యాగ్ అనమాట ఇది. సో బీచ్ బ్యాగ్ కూడా ఆప్షనల్, ఎందుకంటే అక్కడ 2-3 బీచెస్ బాగుంటాయంట. సో ఆ బీచ్ బ్యాగ్ అక్కడ వెళ్తే. అండ్ when it comes to ఇంకా జ్యువెలరీ పార్ట్, జ్యువెలరీ బాక్స్ పెట్టుకోవాలి. ఫైనల్లీ ఈ స్లిప్పర్స్ తీసుకెళ్దాం. నేను షూస్ వేసుకొని వెళ్ళిపోతాను కాబట్టి, సో షూస్కి ప్లేస్ ఎక్కువ కన్జ్యూమ్ చేసేది. సో వేసుకొని వెళ్ళిపోతాను నేను. అండ్ ఈ చెప్పులు ఇక్కడ కార్నర్లో పెట్టాను. ఇది ఫర్ సపోజ్ ఏమన్నా నడవాలన్నా లేకపోతే ఏమన్నా తీసుకొని వెళ్ళాలన్నా ఈ చెప్పులు. అండ్ ఇది కూడా ఒక లైక్ బేసిక్ మేకప్ గైస్. మేకప్ అంటే మేకప్ కాదు, లైక్ ఐలైనర్ అలాంటివి ఇవి. సో అది నేను మ్యాక్సిమం అది యూజ్ చేయాలనుకుంటున్నాను, బట్ నా బర్త్డేకి ఏమవుతుందో అది తెలీదు. సో నేను అప్పుడు యూజ్ చేస్తాను లేదు. సో బేసిక్ అయితే ఇదే యూజ్ చేస్తాను. సో ఇది తీసుకొని వెళ్తున్నా. అండ్ ఇది జ్యువెలరీ బాక్స్ అనమాట. సో దీంట్లో ఇయర్ రింగ్స్ కానీ లేకపోతే పిన్స్ కానీ లేకపోతే అవన్నీ దీంట్లోనే ఉంటాయి. సో మీకు ఇక్కడ చూస్తే కనిపిస్తుంది. సో ఇవన్నీ తీసుకొని వెళ్తాను. దీంట్లో కూడా ఒకటి ఉంది, ఇంట్లో కూడా ఒక చిన్నది ఉంది. సో ఇదంతా యూస్ఫుల్ ఏం లేదు. సో రిబ్బన్ కూడా. సో ఇది ఇట్స్ ఇట్ గైస్. సో ఇట్లా ఇది ఇక్కడ ఇలా. సో యాక్చువల్లీ నేను ఇవి కొన్నే తీసుకొని వెళ్ళొచ్చు, బట్ చూద్దాం ప్లేస్ కన్జ్యూమ్ చేస్తుందో లేదో. సో గైస్ ప్రస్తుతానికైతే ఇదే. అండ్ ఇంకో బ్యాగ్ నేను చూపిస్తాను. ఇంకో బ్యాగ్ నేను టుగో బ్యాగ్ ఉంటుంది నాకు. ఎవ్రీ టైం నేను అదే తీసుకొని వెళ్తాను ఎక్కడికి వెళ్ళినా సరే. దాంట్లో ఏమేమి ఉంటాయి ఏంటి అని చెప్పి నేను దానికంటే ఒక సెపరేట్ వ్లాగ్ చేస్తాను. అండ్ ప్రస్తుతానికైతే నా ప్యాకింగ్ ఇదే. అండ్ ఇంకా ఏమన్నా గుర్తెచ్చుకుంటే నేను మీకు చూపిస్తాను. అండ్ ప్రస్తుతానికి అది ఆ మార్క్ జేకబ్లో నుంచి కోచ్లోకి షిఫ్ట్ చేయాలి మొత్తం. సో ఇప్పుడు నేను ఆ పని చేసేసి అండ్ ఇంకేమైనా గుర్తుంటే ఐల్ కంటిన్యూ ద వీడియో. సో గైస్
సో ఆల్ సెట్. సో ఇది యాక్చువల్లీ గోప్రో ఛార్జింగ్ పెట్టుకుందాం అండ్ నార్మల్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవాలి. ఈ ఛార్జింగ్ నార్మల్ ఛార్జింగ్ ఒకటే అండ్ ఐ మీన్ ఫోన్ ఛార్జింగ్ కూడా ఒకటే కాబట్టి దట్స్ ఫైన్, ఒకటి చాలు. అండ్ ఈ బ్యాగ్ తీసుకొని వెళ్తున్నా గైడ్. టు గో బ్యాగ్ అని చెప్పా కదా, ఎక్కడికి వెళ్ళినా ఇది తీసుకొని వెళ్తాను. సో దీంట్లో ఏమేమి ఉన్నాయో నేను తర్వాత వ్లాగ్ చేస్తాను. అండ్ యా, వేర్ ఆల్ సెట్, అన్నీ పెట్టేసుకున్నాను నేను. షూస్ నేను వేసుకొని వెళ్ళిపోతాను. సో ఆల్ సెట్ గైస్. నాకు తెలిసి అయితే నేను మొత్తం సర్దేసుకున్నాను. అండ్ ఏమన్నా మిగిలి ఉంటే తర్వాత గుర్తొస్తే నేను తర్వాత మళ్ళీ డంప్ చేస్తాను దీంట్లో. అండ్ ప్రస్తుతానికి నేను వాచ్ అవన్నీ తీసుకొని వెళ్ళట్లేదు, ఎందుకు వాచ్ వేస్ట్ అండ్ పాడ్స్ కూడా అక్కర్లేదు నాకు. సో అవన్నీ నేనేం పెట్టుకోవట్లా. సో దిస్ ఈజ్ ద ప్యాకింగ్ థింగ్ గైజ్. ఇదే మొత్తం. ఇంకా నేను యాక్చువల్లీ ప్రోటీన్ బార్స్ పెట్టుకున్నాను, మధ్యలో ఆకలిస్తే ప్రోటీన్ బార్స్ తిందామని చెప్పి. అండ్ అంతే గైస్. సో రేపు వెళ్ళేటప్పుడు కలుసుకుందాము. అండ్ యా, దాట్స్ ఇట్ ఫర్ ద ప్యాకింగ్ వ్లాగ్. ఇంకేమన్నా మిస్ అయినా ఏం చేసినా నేను యాజ్ అ సెడ్ యూ బిఫోర్ మళ్ళీ చెప్తున్నాను, నాకు గుర్తు రావట్లేదు ఏం పెట్టుకున్నా. అన్నీ పెట్టుకున్నాను యాక్చువల్లీ, నేను నోట్స్లో రాసుకున్నా గైస్, అన్నీ పెట్టుకున్నాను. బట్ ఏమన్నా మిగిలి ఉంటే I will dump it here. And that's it guys. Hope you like this video. Please do like, share, comment and subscribe to my channel please. And ఆరిగన్ వెళ్ళిన తర్వాత నేను ఎలా ఎంజాయ్ చేస్తాను అవన్నీ నేను ఈ వీడియో తర్వాత అవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అంతలోపు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అవన్నీ చూడాలి అనుకుంటే. అండ్ నేను ఎలాంటి బట్టలు వేసుకుంటున్నానో ఏంటో అవన్నీ మీరు ఇన్స్టాగ్రామ్లో చూడండి. సో నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్, ఫొటోస్ అవన్నీ ఇన్స్టాగ్రామ్లో పెడతాను. అండ్ ఆఫ్కోర్స్ దీంట్లో కూడా యూట్యూబ్లో కూడా షార్ట్స్ పెడతాను అనుకోండి. అండ్ యా గైస్, దట్స్ ఇట్. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు గో. మర్చిపోయా ఎవరితో వెళ్తున్నాను అని అడిగారు కదా, యాక్చువల్లీ చెప్పాను కదా. మీరు నెక్స్ట్ నా పార్ట్ వీడియో చూడండి. ఆరిగన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు వస్తున్నారో చూడండి. సో నేను చెప్పను ఇప్పుడు, ఆ వీడియోస్ చూస్తే మీకు తెలిసింది. ఓకే, అండ్ దట్స్ ఇట్ గైస్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు గో. అండ్ యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.